టీవీటీ న్యూస్. వరద బాధితులకు పెమ్మసాని ఫౌండేషన్ చేయూతనిస్తోంది. ఇళ్లు నీట మునిగి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి మేమున్నామనే భరోసా ఇస్తోంది. పెమ్మసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెమ్మసాని రవిశంకర్ స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రవణ్ కుమార్ తో కలిసి తాడికొండ నియోజకవర్గంలో 2000 మందికి రగ్గులు పంపిణీ చేశారు. తొలుత వెంకటపాలెం ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ పునరావాస కేంద్రానికి చేరుకున్న రవిశంకర్ అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. అక్కడ 100 మందికి రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం తాళాయిపాలెం ఎస్సీ కాలనీలో పునరావాస కేంద్రంలో 400 మందికి, ఉద్దండరాయనిపాలెం బాప్టిస్ట్ చర్చిలోని పునరావాస కేంద్రంలో 450 మందికి, లింగాయపాలెంలో 400 మందికి, రాయపూడ్లో 300 మందికి, హరిశ్చంద్రాపురంలో 300 మందికి రగ్గులు, మంచినీటి క్యాన్లు పంపిణీ చేశారు. ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ లో అధిక శాతం వర్షపాతం నమోదైందని, దీంతో వరద చుట్టుముట్టిందని పెమ్మసాని రవిశంకర్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులతో రవిశంకర్ మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏ చిన్న కష్టం వచ్చినా పిలుపు దూరంలో ఉంటామని, పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తామని భరోసా కల్పించారు. వరద బాధితుల సహాయార్థం పెదపరిమికి చెందిన టీడీపీ నేత కావూరి దాసు 50,000 రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వరదల కోసం ఆఖర్నిశలు కష్టపడుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని విరాళం అందజేసిన దాసుకు ఈ సందర్భంగా పెమ్మసాని రవిశంకర్ అభినందనలు తెలియజేశారు. బాధితులకు ప్రతి ఒక్కరూ చేతనైనంత సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల పార్టీ ప్రెసిడెంట్ తనికుల వెంకట సుబ్బారావు, పార్టీ సీనియర్ నేతలు బెల్లంకొండ నరసింహారావు, బెచ్చివాడ రమేష్ తో పాటు స్థానిక మండల గ్రామస్థాయి టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్టే ట్యూన్డ్ టీవీటీ న్యూస్.